ఇప్పుడు నీ ఎంటికలు కడియత్తా. రండమ్మ రండి, రండమ్మ రండి, తెల్లగా ఉండాలని నల్ల ఎత్తా, నల్ల ఉండాలని తెల్ల ఎత్తా. రండమ్మ రండి, నేనే పెద్ద బ్యూటీ పార్లర్ని. రండమ్మ రండి. ఇట్లా తిరిగి ఒరే కన్నా మా ఇంటికన్నా పెద్ద దుకాణం పెట్టుకుంటే అందరు అత్తరిగా మంచిగా అందరినీ తయారు చేయొచ్చు నచ్చినట్టు. రండమ్మ రండి, ఇవన్నీ హైలైనర్ అన్నీ ఉన్నాయి నా దగ్గర, ఒక్క కస్టమర్ కూడా వస్తలేదండి. రండమ్మ రండి, రండమ్మ రండి, మేకప్లు. రండమ్మ రండి, తెల్ల ఉండాలని నల్ల ఎత్తా, నల్ల ఉండాలని తెల్ల ఎత్తా. రండమ్మ రండి, రండమ్మ రండి. హాయ్ అండి, నన్ను రెడీ చేస్తారా? అబ్బా రకరకా ఒక కస్టమర్ వచ్చింది, నా టాలెంట్ ఏందో ఇప్పుడు చూపెడతా. సరే సరే రెడీ చేస్తా. మేడం ఎంత డబ్బులు తీసుకుంటారు? ఏంది మేడం, జస్ట్ 100 రూపీస్ తీసుకుంటాం. మిమ్మల్ని అందంగా రెడీ చేస్తాం, మా టాలెంట్ ఏందో నీకు చూపెడతాం. రండి మేడం, వచ్చి కూర్చోండి. ఇంకా అదికి బట్ట కప్పితే అందరినీ మేకప్లు వేస్తారు కావచ్చు. మేడం మీరేం బాధపడకురి, మీరు కళ్ళు మూసుకోరి. తెరిచిర్రంటే మీ మొహాన్ని మీరే గుర్తుపట్టారు, ఎంత మంచిగా రెడీ చేస్తాను. ఇంకా అది ఎంత మంచిగా రెడీ చేస్తారో నేను కళ్ళు మూసుకుంటా, తెరవా. ఇప్పుడు చూడుర్రు ఇక నా టాలెంట్ ఎట్లుంటుందో చూపెడతా. అవును మేడం, అర్థం తెస్తా. మేడం ఇప్పుడు మీ మొహాన్ని చూసుకోరు, ఎంత అందంగా ఉన్నారా? నేను చూసిరుగా మేడం మీ మొహం ఎంత అందంగా ఉందో. నాకు 100 రూపాయలు ఇయ్యి. గంత అందంగా తయారు చేస్తా, నాకు పైసలు ఇవ్వకోకుండా పోయిందని పిచ్చిదా మెంటల్లా? అగో మన పల్లెటూరులా అవ్వా ఇవన్నీ పెట్టిరా? అమ్మో మూతులకు రాసుకునేది, ముక్కులకు రాసుకునేది, సన్మాన్కి రాసుకునేది, ఇవి ఏది జాతి పట్ల మేడం మొఖానికి కొట్టుకునేది. భలే ఉన్నాయి మేడం, నీ కర్రగా ఉన్నా నన్ను ఎర్రగా తయారు చేస్తావా? ఇక్కడ చెప్పాలా, కర్ర ఉండాలని తెల్ల తయారు చేస్తా, తెల్ల ఉండాలని కర్ర రెడీ చేస్తా. ఇంత ముందు కావచ్చింది రెడీ చేస్తే సాగి దెబ్బ కురికింది. అవునా మేడం? మేడం నీ మొన్న పెళ్లి చూపులో పోతే నల్లగుండడానికి ఆ పిల్ల నన్ను అద్దన్నది. నువ్వేం చేస్తావు తెలియదు కానీ ఇవన్నీ నా ముఖానికి రాసి నన్ను తెల్లగా చెయ్యి, సరేనా? ఎంత మేడం మొత్తం పైసలు? 100 రూపాయలేనా? ఈ పెళ్లి చూపులకు పోయి ఇక తాగుబోతులకే ఏమి లేకుండా 10-15 వేలు లాగా పెట్టినా, ఇక 100 రూపాయలకి ఏమవుతుంది? కానీ నన్ను ఎట్లా తయారు చేస్తావు తెలుసా? మర్చిపోతాను నన్ను ఇక. చలో బా మేడం, మీరు ఏం చేస్తారో కానీ నేను ఈసారి పెళ్లి చూపులోకి పోతే ఇక పిల్లలను ఒప్పుకోవాలి ఖచ్చితంగా. కట్టినది ఏరి మొత్తం ఏది కావాలంటే అది పూసుకొని తెల్లగా ఏరి నన్ను, సరేనా? ఇక స్టార్ట్ చేయరు ఇక. భలే ఉన్నది బట్ట. సరే మేడం, ఇక కళ్ళు మూసుకుంటే తీయనిది నువ్వు ఎట్లా చేస్తారు కట్టే. అబ్బా భలే అనిపిస్తుందిగా. తక్కిట తందాన తెల్లగా అయ్యి నేను గపోర్ దగ్గరికి పోతానా. ఓ ఈ క్రీమ్లు అనుకుంటా, నా మొఖానికే రాస్తుంది. రాయి ఓ కటింగ్ మేడం, అదే చిట్కాని సౌండ్ లాక్తుంటే మంచిగా చేయాలి. రోబో సినిమా రజనీకాంత్ క్రాప్ లాక్ ఉండాలి.
లేకపోతే షారుఖ్ ఖాన్ టాప్ లెక్కన ఉండాలి రావణ్ సినిమాలో. ఇదేంటి స్పెషల్ క్రీమ్ అనుకుంటా నాకు తెలిసి. అవును. తెల్ల కావడానికి కావచ్చు కదా. ఇట్లా పోతే పిల్లలను ఖచ్చితంగా ఓకే చేస్తా చూడు. ఎట్లేదు పైసలు పోయినా వస్తున్నాయి ఇప్పుడు తెల్లగా. అంత అందంగా ఉన్నా నా మొక్క నేనే చూసుకొని భయపడతా కావచ్చు నాకు తెలిసి. అంత అందంగా ఉన్నా చూసుకోవచ్చా మేడం? అర్థం కళ్ళు తెరవంటరా మేడం? అర్థం ఏడు అర్థం చూసుకుంటే మీకు అర్థం వెళ్తుంది. గింత కట్టుకుంది ఏంది మేడం? ఇది మీరే తయారు చేసి లేదు పంప తీసి మేమే. ఇది ముసోని చేసినవేంది నన్ను? ఎంత మంచిగున్నా? ఎంత మంచిగున్నా? అసలు నువ్వు బ్యూటీ పార్లర్ నడుపుతున్నావా లేకపోతే మా మీద ప్రయోగశాల నడుపుతున్నావా? 100 రూపాయలు అయితే ఎంత అందంగా ఉన్నా? అందంగా కాదు, దరిద్రంగా చేసిన వచ్చి నీ పరమ చండాలంగా ఉన్నా. చల్ పాట. అప్పుడన్నా పోతే కనీసం వాళ్ళ అమ్మాయిలు చూసి తర్వాత చెప్తున్నా అన్నారు. ఇప్పుడు వేడిననుకో ఆ కుక్కల్ని నా ఎంబడి మొత్తం ఎగబెడతారు. ఇక నేను తొవ్వలు పట్టుకొని బారిపోవడం తెచ్చి నీకు మేకప్ చేసి రాదు ఏం రాదు. అబ్బా గీ పల్లెటూరులా ఏదో బ్యూటీ పార్లర్ ఏమేమి పెట్టినట్టున్నారు. అబ్బా గీ ముఖం మీద కురుపులు ఉన్నాయి. ఏ పాట వేయి అడుగుతా. ఇంకా గీ ముఖం మీద కురుపులు ఉన్నాయి. మంచి అందంగా రెడీ కావాలి నేను. గడా పెళ్ళి ఉందంట, పెళ్ళి పోవాలి నేను. ముఖం మంచిగా నీట్గా కావాలి. ఏం బాగా మరి పల్లెటూరులా ఇది పెట్టినవేంది? బ్యూటీ పార్లర్ పెట్టినవేంది? నల్ల ఉండాలి తెల్ల ఎత్తా, తెల్ల ఉండాలి నల్ల ఎత్తా. నిన్ను తయారు చేసిందంటే ఆ పెళ్లి మస్తున అంటారు. తయారీ మరి నన్ను ఇంకా నా తెలివి ఆడ కూర్చుంటుందా? రెడీ ఎత్తా అక్క. అట్టనే కానీ ఈ కురుపులు పోకూడదు కానీ యోగ్య కొనెంటికలు కొని కట్ చేసి సాఫ్ట్గా ఉండాలి, నీట్గా ఉండాలి. ఏం బాధపడకక్క. నీ ఎంటికలు వేసుకుంటే నువ్వే భయపడతావు. అంత అందంగా కడిగెత్తి ఎంటికల్ని నువ్వు మస్తు ఉంటావు. నేను అడిగెత్తే సరే సరే సరే. అక్క నువ్వు కళ్ళు మూసుకున్నావు అంటే తెలియదు. కళ్ళు మూసుకో. నీళ్ళు వస్తుందేమో నీకు మంచి. ఇప్పుడు ఈ ఎంటికలు కడిగేస్తా. ఈ కత్తెరతో ఎంత కడిగేసినా కడిగేస్తలేవు. నాకు కైడి వచ్చింది. కత్తి తెచ్చి కొస్తే కొంచెం స్మూత్గా అయితే ఇక పోతుందా? అబ్బా ఇంతసేపా ఇంకొత్తలేంది? కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ఏమా ఇంకొత్తలేదేంది? కళ్ళు తెరిసిన కళ్ళు తెరుస్తా. నెత్తి కడిగేయడానికి అత్తే గట్లు వస్తుందండి. అక్క నా 100 రూపాయలు ఇచ్చివా? జీవితం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వారిపోతుర్రేంది. అలా కస్టమర్లు ఎంతమంది వచ్చినా ఏం పర్వాలేదు. పైసలు కొన్నానన్న వాళ్ళు వచ్చి నీ అవ్వ గిన్నె నుండి కస్టమర్ వస్తున్నట్టున్నాడు. ఎట్లనే ఇవాళ పైసలు తీసుకోవాలి. అక్క ఇక్కడ కటింగ్ షాప్ పెట్టిర్రా అక్క? అవును తమ్ముడు. నీకేం కావాలి? నేను పడుకోతున్నానని మోడల్ సూపర్ మోడల్ లెక్క సూపర్ అయినని. సరే కటింగ్కి 50 రూపాయలు. 50 రూపాయలేనా? నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయలు అయితే ఇది ఆడ కూర్చో. నేను కళ్ళు మూసినామంటే తెలియదు. కళ్ళు మూసుకో. ఈ అక్క కొడితే స్కూల్లో నన్ను వాళ్ళు గుర్తుపట్టలేరు. మోడల్ ఏంటో నేనే.
మాపు కావాలి. సరే తమ్ముడు ఇక కళ్ళు లేరు చూసుకోమ్మా. మంచిగానే ఉంది మరి కటింగ్ మంచిగా ఉంది కానీ మొహం డే జరిగింది. తమ్ముడు ఇంటికి ఇంకా మొహం తుడుచుకో అంత సెట్ అవుతాను మోడల్ తిరుగుంటావు. తమ్ముడు నా పైసలు తమ్ముడు పైసలు మరి పైసలు ఇవ్వవా? అక్క నాకు లేదక్క పైసలు ఇయ్య తమ్ముడు. అక్క ఉద్దరు తీసుకో వస్తున్నా ఇచ్చి వచ్చి మంచిగా ఉందని చెప్పి పైసలు ఇవ్వాలని ఇలా ఉద్దరు పెట్టిపోయారు వాళ్ళు కూడా పైసలు ఇవ్వాలని ఇవ్వలేచ్చి ఎవరి జీవితం ఈ దుకాణమే వద్దు నాకు. ఈ వద్దు నేను పోతే ఇక దుకాణం అయిపోయి